Audio Jungle. Audio Jungle. Warm greetings to everyone. Namaste. Welcome to AV2 News. బిఎన్ రెడ్డి చౌరస్తా నుండి హస్తినపురం వెళ్లే జడ్పీ రోడ్లో శ్రీనివాస్ కొండల్ రాజు నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాలమూరియన్స్ యూనిక్ అండ్ అథనిక్ ఫుడ్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన మెదక్ ఎంపీ రఘునందరావ్, ఎక్స్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే తుల్లోజీ ఆచార్య, నల్గొండ సింగర్ కె గద్దర్ నర్సిరెడ్డి, మిషన్ భగీరథ ఎక్స్ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా ఆదివారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వీరిని అందరూ ఆదరించి ముందుకు నడిపించాల్సిందిగా కోరారు. పాశ్చాత్య సంస్కృతికి వంటకాలతో భాగ్యనగరాన్ని నాశనం చేస్తున్న నేపథ్యంలో వాటికి దీటుగా పాలమూరు రుచులను, అథెంటిక్ ఫుడ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మీరు ఇలాగే దినదినాభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచ్లు నెలకొల్పాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద సరికొత్త రుచులతో అన్ని రకాలైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ శుచి శుభ్రతతో అందుబాటు ధరల్లో లభిస్తాయని తెలిపారు. పాశ్చాత్య వంటలు, పాశ్చాత్య సంస్కృతి వైపు పరిగెడుతున్న భాగ్యనగరానికి తమ జిల్లా యొక్క రుచులను తిరిగి అందించాలనేటువంటి ఉద్దేశంతో పాలమూరియన్ పేరుపీట ఏర్పాటైనటువంటి ఈ రెస్టారెంట్ పాలమూరుకు సంబంధించినటువంటి వంటలతో పాటు భాగ్యనగరంలో కొత్త రుచులు అందించాలని ఈ హోటల్ దినదిన ప్రవర్తమానమై బాగా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యవస్థాపకులు ఇద్దరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పాలమూరు పేరు మీద ఒక మంచి హోటల్ ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి హృదయపూర్వకంగా వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రాంతంలో చాలామంది పాలమూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఆ వంటలు, ఆ రుచులని వాళ్ళకు అందిస్తే బాగుంటుంది అనేటువంటి వాళ్ళ మేనేజ్మెంట్ ఆలోచన. రెండవది ఏంటంటే కొంతమంది యువత ఈ రకంగా చిన్న చిన్న వ్యాపారాలపైన దృష్టి పెట్టి అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో పోతుంది. వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద వాటిని మనం ఆదరించకుండా ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈరోజు పెద్దలు పార్లమెంట్ సభ్యులు మెదక్ రఘునందన్ గారి చేతుల మీదుగా మా పాలమూరు పేరుని సార్థకతం చేయడానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవంగా పిలువగానే వచ్చిన ముఖ్య అతిథులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ అన్న గారికి మరియు మా కల్లోజీ ఆచార్య అన్న గారికి, మాజీ నేషనల్ బీసీ కమిషన్ మెంబరు, మరియు ఈరోజు మా యొక్క బావగారైన శ్రీనివాస్ గారు మరియు కొండల్ గారు మరియు రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు హోటల్ ప్రారంభోత్సవం జరిగింది. వాళ్ళ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు మా సొంత బావగారు కాబట్టి ఈరోజు ఈ హోటల్ పెట్టడం జరిగింది. దినదినాభివృద్ధిగా మంచిగా మీ అందరి సహకారం ఉండాలని మాతోటి మా కుటుంబీకులు కానీ, మా యొక్క శ్రేయభిలాషులు కానీ అందరూ ఈ యొక్క హోటల్ పైన అభిమానం చూపించి మీ యొక్క ఆశీర్వాదం ఉంచాలని మేము ఈరోజు కోరడం జరిగింది. ధన్యవాదాలు.